టైటిల్ ఇది థర్డ్ టైం అనుకుంటారు యూస్ చేయడం. ఎస్ ఎస్ ఎస్. ప్రీవియస్ అన్ని టైమ్స్ లో కూడా ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ని పెట్టుకుని చేసిన క్యారెక్టర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండే ఇది అలాంటిది. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్, రిలేటివ్లీ న్యూ హీరోయిన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎలా అంటే ఎక్సర్సైజ్ చేశారు? బికాజ్ ఆ యాటిట్యూడ్, ఆ గ్రేస్ అన్ని రావడానికి ఆ క్యారెక్టర్ కా వెయిట్ చూపియాలి కాబట్టి. యా, యాక్చువల్ గా ఇది వాంటెడ్ గా న్యూ కమర్ కి వెళ్దాం అనేది థాట్ సార్. ఎందుకంటే అంతకుముందు ఒకవేళ ఎనీబడి ఆల్రెడీ సినిమాలు చేసిన అమ్మాయిని పెట్టుకుంటే అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంటుంది బేసిక్ గా. లైక్ ఎనీ హీరోయిన్, ఐ డోంట్ నో టు నేమ్ ఎనీ హీరోయిన్, బట్ ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ మీద. యా, కానీ మిస్ అమ్మ ఐ వాంట్ టు ప్రజెంట్ ఒక ఫ్రెష్ ఫీల్ రావాలి. సావిత్రి గారు అండ్ భూమిక గారు దాటిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అనే ఫీల్ నేను ఇద్దాం అనేది నిజంగా స్వార్థపూరితంగా ఒక మిస్ అమ్మని క్రియేట్ చేయాలనే ఒక థింగ్ సార్ బేసిక్ గా. సో ఎతుకుతున్నప్పుడు ఫ్రెషర్ కోసం ఎతికాను, బట్ సమ్వేర్ ఎక్కడో 23 సినిమా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ. సో తననే సార్ ఫస్ట్ ఆడిషన్ చేసింది ఆ అమ్మాయినే ఫ్రెషర్ కోసం వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి అంతకుముందు సినిమా చేసిన విషయం నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను 23 చేశానంటే చూశాను. దెన్ ఆడిషన్ చేసిన వెంటనే ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్. గోపీ సుందర్ గారిని ఎలా ఒప్పించారు సార్? ఆయన నాకు చాలా క్లోజ్ ఓపెన్ గా, ఎందుకంటే వీ హ్యాడ్ ఏ గ్రేట్ జర్నీ. నేను పనిచేసేటప్పుడు ఆయనతో చాలా జర్నీ ఉండింది. సో వెన్ ఐ కాల్డ్ హిమ్, తను చాలా వామ్ గా జస్ట్ వెల్కమ్ చేశారు. ఏం లేదు సార్, ఒప్పించడాలు ఏం లేదు. సింపుల్ గా ఏంటంటే ఆర్ యూ ద డైరెక్టర్ అన్నాడు. ఎస్ అని చెప్పాను. దెన్ కమ్ డౌన్ టు కేరళ అన్నారు. అంతే సార్. ఐ వెంట్ టు కేరళ, వీ సాట్, లిటరల్లీ హీ లైక్ ద లైన్. వెంటనే ఆయన మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాడు సార్. అంటే చాలా పెద్ద సినిమాలకి మేజర్ గా ఈ ప్రాబ్లం డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉంటే షూట్ అంతా చేసి సాయంత్రానికి నైట్కి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న సినిమాకి కేరళలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది కూడా ఒక హ్యాజిలే కదా, లాజిస్టిక్ ఇష్యూస్ ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఒకే ఒకసారి వెళ్ళాను సార్ కేరళకి ఓపెన్ గా. తర్వాత ఒకే రోజు 4 ట్యూన్లు తీసుకొని వచ్చాను, వాట్ ఎవర్ ద ఫిల్మ్ వీ హ్యాడ్. అండ్ ఆర్ఆర్కి కూడా జస్ట్ వీ సెండ్ ద ఫైల్స్. ఆయన ఒక టైం చెప్తారు, ఆ టైంకి మాకు డెలివరీ అయిపోయింది. జస్ట్ 1-2 days డిలే వచ్చేది. నాకైతే లిటరల్లీ ఈ సినిమాలో హ్యాజల్ అనే వర్డ్ నాకు ఎదురు కాలేదు సార్. అది చాలా లక్ గా నేను ఫీల్ అవుతున్నాను ఓపెన్ గా. అండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు ఎదురు కాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నారు ముందు ఒకదానికి కరెక్ట్ గా లేదు లైఫ్, ఏంటి పరిస్థితి? ఈ సినిమా ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సార్ అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్ చెప్తే నేను సినిమా స్టోరీ చెప్పాల్సి వస్తుందేమో, అది భయం వేస్తుంది. బట్ బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అంటే అదే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ సార్, అది బేసిక్ గా. సో ఆ అమ్మాయి పెళ్ళి వద్దు అంటుంది, మీరు పాటలో చూసారు, దట్స్ వాట్ ఇట్ మెంట్. సో నాకు పెళ్లి వద్దు అంటుంది, కావాలంటే నెక్స్ట్ లైఫ్ లో చూసుకోని నాకే మళ్ళీ ఒక అడ్వైస్ ఇస్తుంది అనమాట. కానీ ఎప్పుడైనా మిస్ అమ్మ టైటిల్ పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా, సావిత్రి గారే మెయిన్, శివాజీ గారు ఉన్నా, భూమిక గారే మెయిన్. కానీ మీ కేసులో ఎందుకు రివర్స్ అయింది? మిమ్మల్ని ఎందుకు చూస్తారు, నేనే హైలైట్ అని చెప్తున్నారు అంత ధైర్యంగా టైటిల్ మిస్ అమ్మ అని పెడితే? అంటే నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు సార్, కాకపోతే నాతో కనెక్ట్ అవుతారని చెప్తున్నాను నేను. కనెక్ట్ అవటం వేరు, అది ఓకే. అమ్మాయికి ఉండే ఇంపార్టెన్సే మెయిన్ కదా. టైటిలే అమ్మాయి మీద రన్ అవుతుంది. అది కాక అమ్మాయి చాలా గుడ్ ఆర్టిస్ట్ అండి. నేను మీ సినిమాలు కూడా చూసాను, అమ్మాయి సినిమా చూసాను. మీ ఇద్దరులో ఎవరు కాంపిటేట్ లో ఎవరు గెలిచారంటారు? సార్ సినిమా గెలవాలి సార్, ఇద్దరు కలిసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మిస్ అమ్మతో సూపర్ గా మంచి పేరు రావాలి. డైరెక్టర్ గారు, నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఉందండి, ఇది పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. షూర్ సార్, షూర్. 2016లో ఒక సినిమా తప్పుగా అనుకోవద్దు. లేదు లేదు, ఐ గాట్ యువర్ పాయింట్, అడగండి సార్. అంటే అసలు ఎలాగా మీరు సస్టైనబిలిటీ, మేము ఇంత కష్టపడుతుంటే కూడా సస్టైనబిలిటీకి ఈఎంఐలో అదో ఇదో ఇంకోటి ఉంటది. హౌ ఫార్ ఇట్, మీరు ఎంత దూరం లాక్కొస్తారు ఆ ప్యాషన్ తోని, ఎంత ప్రేమిస్తే ఇక్కడ ఉండగలుగుతున్నారు అనేది నా పాయింట్. యా, థ్యాంక్ యూ సార్. అంటే మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రగుల్ ని మీరు చాలా క్లుప్తంగా చెప్పేశారు. ఇదే డౌట్ మా అమ్మ నాన్నకు కూడా సార్ బేసిక్ గా. అంటే 2016లో నేను సినిమా చేసిన తర్వాత 26 మధ్యలో మా నాన్న చేతులు దులిపేసుకుందామని నా పెళ్లి చేశాడు, ఇంకా కొంచెం బడ్డన్ వేసాడు బేసిక్ గా. ఆయన జాబ్ తీసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఏం లేదు సార్, ఛాన్స్ ఉన్నోడైతే ఎక్కడో ఒక చోట రైటింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవడము, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోవడం సార్, టిల్ వి గెట్ అన్ అనదర్ ఆపర్చునిటీ. అది జర్నీ.
అండ్ ఛాన్స్ లేనట్టయితే బట్టలు సర్దడమే సార్. ఇంకా ఎవడు ఊరికాడు పొలం పనులు అంటే ఇది నేను మీ పర్సనల్ క్వశ్చన్ అని మిమ్మల్ని అడిగే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ అడిగాను, కానీ Yes, ఇది sir. దాదాపుగా 99% డైరెక్టర్స్, ఎందుకంటే సక్సెస్ రేట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్ 1% ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్ ఎస్ ఆ 10 మందే కనబడతా ఉంటారు. మీరు గమనిస్తే లాస్ట్ 25 years గా మీరు ఇక్కడ వాటన్నిటిని తట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడతాం ఎలా సస్టైనబిలిటీ అనేది నా పాయింట్. ఇక్కడ నేను మిమ్మల్ని పర్సనల్ గా అడిగా, నేను ఏమనుకోవద్దు, ఇది మిగతా వాళ్ళందరిది కూడాను. నో 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 100% మీరు అడిగింది పర్సనల్ కాదు సార్. నా లాంటి వాళ్ళు చాలా మంది, ఒక రకంగా చెప్పాలంటే నా టీంలో పనిచేసిన చాలా మంది కూడా దే వాంట్ టు డైరెక్ట్ ఓన్ ఫిలిం. ఒక సినిమా చేసిన డైరెక్టర్లు ఉన్నారు, ఏడీలుగా పనిచేస్తున్న వ్యక్తులు. ఎగ్జాక్ట్లీ, అది తప్పేం కాదు సార్. తప్పుగా ఇప్పుడు చాలా మంది ఒక సినిమా పేరు డైరెక్టర్ పోస్టర్ మీద డైరెక్టర్ పేరు పడ్డాక బతకడానికి ఇంకోటి ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళని కొంచెం ఈగో తగ్గించుకొని పని చేద్దాం అని అనుకోరు. అది నాకు ప్రాబ్లం యాక్చువల్లీ. ఫైనల్ ఒకటే ఆన్సర్ సార్, ఏంటంటే అదేదో నేనింతే సినిమాలో పూరి గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ, మనకు ఒకటే తెలుసు, మనం దీనికే పనికొస్తాం. సినిమా పోయినా ఇంకో సినిమా చేయాలి, సినిమా ఆడినా ఇంకో సినిమా చేయాలి. పూరిగా డైలాగే ఇంకోటి చెప్తాను నేను. యా సార్. లవ్ చేసేవాడు కానీ ప్రేమించేవాడు కానీ రూపాయి సంపాదిస్తేనే దాని అన్నిటికీ అర్హత అని ఉంటది. అది ఇందాక ఆ క్వశ్చన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి అవసరం లేదని ఆపేసాం. అంతేలేండి, ఇంకా మనకు తెలిసింది సినిమా సార్, వదిలే ప్రసక్తే లేదు. ఇందాక నేను చెప్పినట్టు అనుకున్నారు తన్మయ్ ఇన్ యువర్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? అంటే పేరుతోనే తెలిసిపోతుంది మోడర్న్ మిస్ అమ్మ కదా. సో ఆబ్వియస్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టాండింగ్ అవుట్. అండ్ దీంట్లో క్యారెక్టర్ కూడా యాజ్ ఏ సెట్ జెన్సీకి ఈ ప్రజెంట్ జనరేషన్ కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. 23 ఆ జనరేషన్ లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అయితే ఇది ఈ జనరేషన్ లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా స్కోప్ ఉంది. సో ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లో ఒక ఉమెన్ పేరు మీద ఇట్లా టైటిల్ రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్ గా దీన్ని ఆడిషన్ చేసిన వెంటనే ఈఎంఐ మిస్ అమ్మ అనుకున్నానండి, కానీ అది అమ్మాయికి తెలియక పాపం ఆల్మోస్ట్ 4-5 days తర్వాత నా నెంబర్ కనుక్కొని ఆడిషన్కి వచ్చిన తర్వాత తను ఎండపడింది. బేసిక్గా తనకు తెలియని విషయం ఏంటంటే నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా, ఐ ఫౌండ్ మిస్ అమ్మ అని. అది అమ్మాయికి తెలియదు. బేసిక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ తన్మయ్. హర్ష గారు, సార్ మీరు ఇందాక మెన్షన్ చేసి దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం అని చెప్పారు. అవునండి. అంటే ఎక్కడో ఒక కార్నర్ లో ఇందాక మీరు అంటూ కూడా మేము ఉన్నాము, కొత్త హీరోలు మమ్మల్ని గుర్తించట్లేదు, మేము కూడా ఉన్న ఆపర్చునిటీ కోసం అని అన్నారు. బట్ ఆ మాటని ఈ సినిమా ఎంత జస్టిఫై చేస్తుంది మీకు? అంటే మీరు ఇందాక అన్నారు అందరూ నాతో కంటిన్యూ అవుతారని. సో మిమ్మల్ని ఎంత గుర్తు పెట్టుకుంటారు ఆఫ్టర్ దిస్ మూవీ? మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే వాట్ యు విల్ సే? డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఒక యాక్టర్ కి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటండి, పర్ఫామ్ చేయడానికి స్కోప్. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు రోటీ కపడా రొమాన్స్ లో కానీ దానిలో కానీ లాస్ట్ లో నా క్లైమాక్స్ సీన్ గురించి నాతో జనాలు వచ్చి మాట్లాడతారు. యాక్చువల్లీ మధ్యలో ఇంకొక ఎమోషనల్ సీన్ గురించి కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ దే వర్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఒకళ్ళిద్దరు అయితే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎమోషనల్ అయిన నన్ను పట్టుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు అనమాట. సో అంతకన్నా ఇంకా ఒక అచీవ్మెంట్ ఏమి ఉండదు యాక్టర్ కి. కమర్షియల్ గా లేదా జనాలు మిగతా వాళ్ళు అందరు గుర్తుపడుతున్నారా అవన్నీ పక్కన పెట్టిన. సో ఇన్ ద సేమ్ వే నేను అనేది ఏంటంటే నాతో కంటిన్యూ అవుతారు అంటే ఈ సినిమాలో ఒక పెళ్లి చేసుకోను అనే అమ్మాయిని ప్రేమించిన ప్రతి అబ్బాయి నాతో కనెక్ట్ అవుతాడు డెఫినెట్లీ. అండ్ మీరు సినిమా చూడండి, మనం సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.